నమస్తే. నా పేరు సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మెసేజ్ చేయొచ్చు. నేను మీల్ ప్లానింగ్స్ అలా కూడా ఇస్తుంటాను, తీసుకోవచ్చు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే వెయిట్ లాస్. నార్మల్ కామన్ వెయిట్ లాస్ అలా కాకుండా ఇప్పుడు మనం మిస్ ఇండియా మామ్స్ అని ఇలా మిస్ వరల్డ్ అని ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉంటాయి చూసారా, దానికి ఒక స్పెసిఫిక్ మెజర్మెంట్స్ ఉంటాయి మనకి. అంత మెజర్మెంట్స్ వరకు కూడా వెళ్ళొచ్చా అనే డౌట్స్ చాలా మందికి ఉంటుంది. 100% మనం శ్రద్ధతో చేస్తే 100% వెళ్తాం. మీ అందరికీ మిస్ ఇండియా మిస్ యూనివర్స్ అదే స్ట్రక్చర్ అవ్వాలి అని ఏం లేకపోయినా అట్లీస్ట్ మనం అలా ఒక చిన్న గోల్ లాగా పెట్టుకుంటే మనకు కావాల్సిన డిజైర్డ్ బాడీ వస్తుంది. డిజైర్డ్ ఫిట్నెస్తో పాటు మెంటల్గా ఫిజికల్గా చాలా చేంజెస్ వస్తాయి. ఫ్రమ్ ఇన్సైడ్ ఏదైతే హ్యాపీనెస్ వస్తుందో ఇవన్నిటిని చాలా ఎక్కువ బీట్ చేసేస్తుందండి. అది మాత్రం 100% చెప్తాను. సో జనరల్గా మనకి ఒక అజంప్షన్ ఉంటుంది, చాలా వెయిట్ పెరిగిపోతున్నా, నేను ఎన్ని ట్రై చేసినా తగ్గట్లేదు అని. సో ఫస్ట్ అది తీసేయండి. ఎందుకంటే మనకి ఒక తప్పు ఏమవుతుందంటే, మనం కొన్ని రోజులు చేస్తాము, ఎవరో చెప్పింది విని చేస్తాం, ఒక 1 month చేసాం, తగ్గము, ఇంకో 1 month చేస్తాం, నాకు అసలు ఇంకా నేను తగ్గట్లేదు అని సైడ్ పెట్టేస్తాం. అది చాలా తప్పు. ఒక్కొక్క బాడీ ఎంత బ్యూటిఫుల్ వరల్డ్ అంటే మనది, ఎన్ని కోట్ల మంది ఉన్నా ప్రతి మనిషి డిఫరెంట్, మీరు నేను ప్రతి ఒక్కరు డిఫరెంట్. కానీ 100% ఇంత అచీవ్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎవరైనా అచీవ్ చేయొచ్చు. ఒకళ్ళకి 10 రోజులు పడితే కొంతమందికి 1 year కూడా పట్టొచ్చు. అది డిఫరెన్స్ ఉంటుంది ఎవరి బాడీకి వాళ్ళకి. మనం మధ్యలో ఆపేయకపోతే సరిపోతుంది. సో ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తానో ఇవి మనం రెగ్యులర్గా చేసినట్టయితే 100% అసలు మిస్ ఇండియాకి కావాల్సినంత ఏదైతే మెజర్మెంట్స్ ఉంటాయో అక్కడి వరకు కూడా మనం వెళ్ళొచ్చు. సో మనకి అంత అవసరం లేదు. ఫస్ట్ ఫిట్నెస్ అవ్వాలి, ఫస్ట్ కరెక్ట్గా అవ్వాలి. మనది మెజర్మెంట్స్ అనేది పొట్ట లేకుండా, ఎక్కడ ఎంత ఫ్యాట్ ఉండాలో అంతే ఫ్యాట్, అసలు అవసరం లేని ఫ్యాట్ లేకుండా, ఇలాంటివన్నీ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది ఎలా చేయొచ్చు కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా ఫుడ్ మార్చలేదు అనుకోండి, ఆ తప్పు. కొంతమంది వచ్చి ఒక డ్రింక్ తీసుకోండి తగ్గిపోతారని చెప్తారు. ప్లీజ్ అలాంటివి నమ్మొద్దు. నిజంగా ఒక డ్రింక్తో తగ్గేది ఉంటే అందరూ అవే డ్రింక్స్ తాగుతారు కదా. ప్లీజ్ అలాంటి ఏమి చేయకండి. మన హెల్త్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరో ఏదో ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నారని ఆ ప్రోడక్ట్స్లో వాటర్ వేసుకొని తాగితే తగ్గిపోతామని ఇలాంటి చాలా న్యూసెన్స్లు జరుగుతున్నాయి. అది ఫస్ట్ మైండ్లో నుంచి తీసేసేయండి. ఎప్పుడైనా మన మెయిన్ మీల్ స్కిప్ చేసి ఏదో ఒక పౌడర్ తాగుతున్నాం బయట నుంచి వచ్చేది అంటే అది తప్పు. మనం వేసుకునే ఈ పౌడర్లు టాబ్లెట్లు ఎంతవరకు వెళ్తాయి, బాడీ ఫుల్ అబ్జార్ప్షన్ తీసుకోదు మన ఫుడ్ని తీసుకున్నట్టుగా. సో ప్లీజ్ ఇవి మానేసుకోండి. అసలు మైండ్లో నుంచి ఐడియా తీసేసుకోండి. మన హ్యాపీనెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆటోమేటిక్గా వెయిట్ లాస్ జరుగుతుంది, బట్ డు నాట్ స్టాప్ ఇట్. 1 month చేసి వదిలేస్తాను అన్నది ఎప్పుడూ ఉండదు. కంటిన్యూస్ ప్రాసెస్. జాగ్రత్తగా మంచిగా చేసుకుంటే మీకు ఏదైతే వస్తుందో రిజల్ట్స్ అది చూసాక మీరే ఆపలేరు, అంత బాగుంటుంది. ఫుడ్ కంట్రోలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ రూల్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను. జనరల్గా మనకి గుడ్ ఫ్యాట్స్ అనేది వస్తుంది వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి. సో 5 to 6 teaspoons ఆఫ్ వెజిటేబుల్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకుంటేనే కర్రీస్ టేస్ట్ అలా ఏమి ఉండదు. నేను జనరల్గా డైలీ 5 teaspoons వాడతాను. చాలా టేస్టీ ఉంటాయి ఐటమ్స్, ఆటోమేటిక్గా వస్తుంది. సో మీరు అజంప్షన్ తీసేసుకోండి. సో ఇంకేం తీసుకోవాలి, వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మన ప్లేట్ అనేది ప్రాపర్ న్యూట్రిషియస్ మీల్ ఉండాలి. అంటే ఎంత అన్నం తీసుకుంటే, ఎంత రైస్, మీరు ఏ టైప్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నారు అనేది అది మీ ఇష్టం. మీ బాడీకి రైస్ పడట్లేదు, వెంటనే ఫుల్ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే ఏమైపోతుంది అంటే ఎక్కువసేపు ఉంటుంది. ఫైబర్ వల్ల డైజెషన్ పెరుగుతుంది. డైజెషన్ పెరిగితే మెటబాలిజం కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్ వెయిట్ లాస్ అనేది ఈజీ అయిపోతుంది. అందుకని ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటాం. సో ఫైబర్ ఫుడ్ అంటే ఇప్పుడు మీరు ఇంత ఏదైనా ఒక టైప్ ఆఫ్ మిల్లెట్స్ కానీ, మిల్లెట్స్ కూడా డైలీ 1 time మ్యాక్సిమం, అంతే. 2 times తీసుకోవడం అది తప్పు, అందరికీ పడదు. కొంతమందికి కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. సో డైలీ 1 పూట సరిపోతుంది. మీరు వాట్ కైండ్ ఆఫ్ ఫైబర్ అనేది మీ ఇష్టం. రోటీస్ తీసుకుంటే జస్ట్ 2 తినండి. దానికి కర్రీ మాత్రం 3 times ఉండాలి. మనం ఇంత అన్నం తింటే ఇంత కర్రీ ఉండాలి. సో అంత కర్రీలో ఇంత ఉప్పులు కారాలు నూనెలు వేసుకుంటే మీరు అంతే ఎక్కువ కూడా తింటున్నారు. సో నో, అది చాలా తప్పు. అలా వద్దు. తక్కువ సాల్ట్, తక్కువ నూనె వేసుకొని ఎక్కువ కర్రీ చేసుకొని దాంట్లో టేస్టీగా చేసుకోండి. 100% టేస్టీగా అవుతాయి. సో అలా చేసుకొని కొంచెం బటర్ మిల్క్ అలా పెట్టుకొని ఇదంతా తినేసేయండి. ఇది మీల్స్లో పెట్టుకోండి. డిన్నర్ చాలా లైట్ ఉండాలి. ఏదైనా పుల్కాలను లేదా 6 వరకు రైస్ తినాలి అనుకుంటే 6 వరకు 6:37 వరకు కంప్లీట్ చేసేసుకోండి. బికాజ్ ఇది ఏమవుతుందంటే మన సన్ అనేది ఎలా సెట్ అవుతుందో మన డైజెషన్ అనేది కూడా అలానే సెట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను సన్సెట్ తర్వాత చాలా ఎక్కువ తాగినా అసలు తిన్నా ఏమైపోతుంది అంటే అంత ఈజీగా డైజెషన్ అనేది అవ్వదు. మన బాడీలో ఉన్న అగ్ని బయట అగ్నితోటే బిహేవ్ చేసుకుంటుంది, సన్ తోటి. సో మధ్యాహ్నం అనేది సన్ బాగా ఉంటుంది చూసారా, అప్పుడు జీర్ణశక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సాయంత్రం వరకు ఎలా అయితే సూర్యుడు అస్తమిస్తాడో మన బాడీలో ఉన్న డైజెషన్ కెపాసిటీ కూడా అలానే తక్కువైపోతుంది. సో
కొంచెం తినండి. బాగా నిద్ర మంచిగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ క్వాంటిటీ, అంటే ఎంతసేపు పడుకుంటున్న దానికంటే ఎక్కువ క్వాలిటీ ఉండాలి. 6 hours పడుకుంటే ఎంత నిద్ర కరెక్ట్గా పోతున్నారో ఇవన్నీ కూడా బాగా స్ట్రిక్ట్గా పాటించుకోండి, సరిపోతాయి. జంక్ కంప్లీట్ అవాయిడ్ చేసేసుకోండి. స్నాకింగ్ ఊరికే మధ్యలో ఏదో తింటుంటాను చూసారా, అది మెయిన్ విలన్ వెయిట్ లాస్ జర్నీలో. సో అది ఇలాంటి చిన్న ఫాలో అవుతే మీకు చాలా తొందర అనేది ఉంటుంది రిజల్ట్. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను మీకు ఏమేమైతే ఒక సీక్వెన్సెస్ చూపిస్తానో అవన్నీ చూసుకోండి. దీంతో పాటు సూర్య నమస్కారాలు చేసుకోండి. అది కూడా ఫుల్ బాడీ వర్కౌట్ చాలా బాగుంటుంది. జస్ట్ 3 sets అయినా సరిపోతుంది. ఫస్ట్ ప్రాణాయామంతో స్టార్ట్ చేసుకోండి, కొన్ని వార్మప్స్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించే ఎక్సర్సైజెస్ చేయండి, చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం ఎలాంటి ఆసనాలు చేయాలి అనేది. సో ఫస్ట్ ఇలా సైడ్కి తిరిగేసుకొని ఇలా స్ట్రైట్ తాడాసనాలో నిల్చున్నాం కదా, స్లోలీ ఇప్పుడు ఇలా కిందికి వెళ్ళిపోయి పాదహస్తాసనాలు వెళ్ళిపోయి స్లోలీ ఇలా వచ్చేసేది. ఇలా వచ్చేసి స్లోగా మలాసనాలు వెళ్ళిపోండి. ఇలా మళ్ళీ మలాసనాలు ఒక 2 నిమిషాలు ఇలా ఉండి 1 నిమిషం. ఎంత ఎక్కువసేపు ఉండగలగాలి ఆసనాలు ఎప్పుడైనా. స్పీడ్ మూమెంట్స్ అవసరం లేదు. సూర్య నమస్కారాలు కూడా అంతే, జల్దీ అలా చేయకండి, స్లోగా చేసుకోండి. 2 sets చేసుకునేంత టైం ఉంటే 2 sets చేసుకోండి, కానీ ప్రాపర్గా చేసుకోండి. ఇలా మళ్ళీ స్లోగా పైకి కిందికి, ఇలా పైకి కిందికి, పైకి కిందికి, ఇలా స్లోలీ మళ్ళీ ఒకసారి మలాసన. ఈ థైస్కి చాలా బాగా పని చేస్తుంది. అందుకోసం స్లోలీ ఇప్పుడు ఇలా 2 కాళ్ళని ఇలా వెనకాలకి స్లోగా మీరు వాక్ చేసుకోవచ్చు, జంప్ కూడా చేయవచ్చు. ఇలా అధోముఖ వెళ్ళిపోండి. ఇలా అధోముఖాల కాసేపు ఉండి స్లోలీ ఇలా ప్లాంక్ వచ్చేసేయండి. మళ్ళీ సేమ్ అధోముఖ వెళ్ళిపోండి. అధోముఖ వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ఇలా ముందుకు నడుచుకుంటూ వచ్చేసుకొని మళ్ళీ మలాసన. బాగుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది చేస్తుంటే కూడా. సేమ్ మళ్ళీ ఒకసారి డీప్ బ్రీత్. ఇక్కడ ఎక్స్హేల్, స్లోలీ బ్యాక్ వెళ్ళిపోయి అధోముఖాలో వెళ్ళిపోండి. మళ్ళీ సేమ్ అధోముఖాలో ఒక 2 deep breaths, అంటే ఒక 10 to 20 seconds ఈ పొజిషన్లో ఉన్నాక స్లోలీ ఇలా టేబుల్ వచ్చేసేయండి. టేబుల్ వచ్చాక ఇలా రైట్ లెగ్ కంప్లీట్ లిఫ్ట్ చేసుకొని ఇలా బాడీని మొత్తం ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్. ఇలా స్లోలీ మళ్ళీ కిందికి, ఈ లెగ్ ఓపెన్, ఈ హ్యాండ్ ఓపెన్, స్లోలీ కిందికి. ఇది 5 times రిపీట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, బాడీలో మనం ఎంత క్యాలరీ ఎన్ని వస్తున్నాయి, ఎన్ని కరిగిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం డైలీ 3000 calories తీసుకున్నాం అనుకోండి, మరి 3000 calories కరిగించాలి కదా. మరి కరిగించాలి అంటే కంపల్సరీ వర్కౌట్ కొంచెమైనా చేసుకోవాలి. 3 ఆసనాలు 2 ఆసనాలతో అలా వెయిట్ లాస్ అనేది జరగదు. అలా చెప్తున్నారంటే అది అబద్ధం అని అర్థం. సో స్లోలీ మళ్ళీ ఇక్కడ పొజిషన్ వచ్చాక టేబుల్లో ఇలా రైట్ లెగ్ ఓపెన్ చేసుకొని 1 2 3 4 5 స్లోలీ ఇలా నీస్ నుంచి ఇలా ఎల్బోస్కి మళ్ళీ బ్యాక్ 1 2 3 4 5 మళ్ళీ నీస్ ఎల్బో మళ్ళీ బ్యాక్. ఇలా సేమ్ ఇది కూడా 5 times రిపీట్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు ఇదే ఈ లెగ్ మీద కూడా 1 2 3 4 5 నవ్వడం మర్చిపోవద్దు. మళ్ళీ సేమ్ ఎల్బో మళ్ళీ బ్యాక్ 1 2 3 4 5 మళ్ళీ సేమ్ ఇది కూడా 5 times రిపీట్ చేసుకోండి. 5 times వరకు ఉండలేకపోతున్నాం అనుకుంటే, ఎప్పుడు మనకి అబ్బా ఇబ్బంది అనిపిస్తుందో అప్పుడు ఇలా వచ్చేసి చైల్డ్లో రిలాక్స్ అవ్వండి. ఇలా ఇలా ఎప్పుడు ఇబ్బంది అనిపించిన ప్రతిసారి చైల్డ్లో రిలాక్స్ అయిపోండి. మళ్ళీ సేమ్ ఇలా బ్యాక్ వెళ్ళిపోండి. ఇలా బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ ప్లాంక్, మళ్ళీ సేమ్ అధోముఖ. ఇది థైస్కి ఇంకా బెల్లీ ఫ్యాట్కి ఆర్మ్ స్ట్రెంథనింగ్ అండ్ కోర్ స్ట్రెంథనింగ్ అంటారు. అంటే పొట్ట దగ్గర గట్టిగా అవుతుంది, ప్లస్ ఆర్మ్స్లో ఉన్న ఫ్యాట్ కూడా బాగా కరుగుతుంది. ఇలా స్లోలీ మళ్ళీ ముందుకు వచ్చేసి ఇలా మలాసనాలో వచ్చేసి మళ్ళీ ఒక 2 deep breaths, అంటే అట్లీస్ట్ ఒక 10 seconds ఇలా మలాసనాలో ఉండి స్లోలీ మళ్ళీ పైకి, స్లోలీ మళ్ళీ ఇలా లేచి నిల్చొని ఇప్పుడు ఇదే పొజిషన్లో స్లోగా ఇప్పుడు నన్ను చూడండి ఒకసారి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇలా. ఇది సేమ్ నేను ఇప్పుడు ఇదంతా చెప్పిన 2 sets అన్నట్టు. ఇలాంటి ఒక 10 sets చేసుకోండి. ఇక్కడ ఏదైనా పేరుకున్న ఫ్యాట్ ఉంటే బాగా తగ్గుతుంది. ఇప్పుడు పొట్ట చుట్టూ ఉన్న దానికి కూడా చూసుకోవాలి కదా, దానికోసం ఇలా
ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా స్ట్రైట్ నిల్చొని ఇలా ఆపోజిట్ 1 2 1 2 ఇలా సేమ్ ఇదే కంప్లీట్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది కూడా ఒక 20 టైమ్స్ చేసుకోండి, సరిపోతుంది. దీని తర్వాత కాసేపు శవాసనాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ లేచి సూర్య నమస్కారాలు చేసుకోండి. ఒక 5 సెట్స్ ఓపిక ఉంటే 5, లేదు 2 or 3 సెట్స్ ఓపిక ఉంది అనుకుంటే అంతే కూడా సరిపోతుంది. దీని తర్వాత లాస్ట్కి మళ్ళీ ఒకసారి శవాసనాలు కూర్చొని లేదా నిల్చొనైనా సరే మీ టైంని బట్టి రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా చెస్ట్ మీద, లెఫ్ట్ వచ్చేసి ఇలా పొట్ట మీద. ఇన్హేల్ ఇలా. బ్రెత్ అనేది చాలా తొందరగా న్యూట్రలైజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 minutes ముందు నాకు ఎంత ఆయాసం వచ్చింది, ఇప్పుడు జస్ట్ 2 deep breaths తోటి ఎంత నార్మల్ అయిపోయింది. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇది. సేమ్ ఇంతే ఇలా పెట్టుకొని డీప్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్. చూసారా ఇలా. ఇప్పుడు నేను మీకు చూపించిన సీక్వెన్సెస్ అన్నిటికంటే ముందు వార్మప్స్ కూడా చేసుకోండి. చిన్న చిన్న వార్మప్స్ మనం చాలాసార్లు చూపించాము, ఒకసారి అది కూడా చూడండి. ఇలా సింపుల్గా ఇలా ఉంటాయి కదా, రిస్ట్ రొటేషన్స్, యాంకిల్ రొటేషన్స్, నార్మల్ కొంచెం ఒకసారి బాడీ స్ట్రెచ్చింగ్స్ అలా చేసుకొని ఇది కంటిన్యూ చేసేసుకొని లాస్ట్కి టైం ఉంటే సూర్య నమస్కారాలు చేసుకోండి. టైం లేదు అనుకుంటే ఇక్కడికైనా ఎండ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. బికాస్ ఫుల్ బాడీ బాగా వర్కౌట్ అయింది కదా. కోర్ స్ట్రెంథనింగ్, ఆర్మ్ స్ట్రెంథనింగ్, థై ఫ్యాట్ అన్నీ. మామ్స్ అయ్యాక పొట్ట తగ్గుతుందా లేదా అనే టెన్షన్ చాలా మందికి ఉంటుంది. ఇక్కడ ఊగుతుంది, మామ్ పౌచ్ అంటారు దాన్ని. ఇక్కడ మనకి ఎక్కడి నుంచి అయితే బేబీ వచ్చిందో అక్కడ నుంచి ఇక్కడ ఈ పొట్ట దగ్గర. ఆ టెన్షన్ అస్సలు అవసరం లేదు. నేను కూడా అమ్మని, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఆటోమేటిక్గా నేను తగ్గాను. టైం పడుతుంది, కంపల్సరీ టైం పడుతుంది. బికాస్ డెలివరీ అయినాక 3 months ఫస్ట్ రెస్ట్లోనే ఉంటాం. మన బాడీ ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో అప్పటి నుంచి మళ్ళీ మీరు రెగ్యులర్గా స్టార్ట్ చేసుకోవచ్చు. చిన్నగా స్టార్ట్ చేసుకున్నా సరే వర్క్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ పెయిన్స్ అన్నీ తగ్గుతాయి. కొంచెం మామ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎట్లా ఉంటుంది, కొత్తలో నిద్ర సరిగ్గా ఉండక బాగా చిరాకులో ఉంటుంది కదా, అది తగ్గుతుంది. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో అజంప్షన్ ఏదైతే ఉందో అది మాత్రం తీసేసుకోండి. నేను వెయిట్ ఉన్నాను, తగ్గను అన్నది మాత్రం 100% తీసేసుకోండి. 100% తగ్గుతారు, బట్ టైం పట్టొచ్చు అంతే. దాంతోపాటు ఇలా మామ్స్ నేను వెయిట్ తగ్గుతానా, ఇంత ఏజ్లో వెయిట్ తగ్గుతానా, అదంతా ఏం ఉండదు. మనం మేబీ మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుండొచ్చు, కానీ 100% తగ్గుతాం. కొన్ని టిప్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఫాస్టింగ్ చేయగలుగుతారు అనుకోండి, మనం బాగా హెవీ ఫుడ్ తీసుకున్న రోజు నెక్స్ట్ డే కొంచెం ఫాస్ట్ చేసేసుకోండి. డైలీ నిమ్మకాయ తేనె నీళ్ళు తాగుకుంటూ చేయగలిగిన వాళ్ళైతే నిమ్మకాయ తేనె నీళ్ళు తాగుతున్న కొద్దీ ఎనర్జీ అనేది పోదు, ఎనర్జీ అనేది ఉంటుంది. సో త్రూ అవుట్ ద డే చేయగలుగుతా అనుకుంటే చేసేయండి. ఆ నెక్స్ట్ డే మంచిగా ఫ్రూట్స్ తోటి ప్రాపర్ నైస్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ తోటి స్టార్ట్ చేసుకోండి, ఆయిల్ ఫుడ్స్ కాకుండా. లేదు అనుకుంటే సాయంత్రం 6 వరకే మీరు ఇలా తేనె నిమ్మకాయ నీళ్ళు తాగుకుంటూ ఈవినింగ్ 6 o'clockకి కిచిడితో బ్రేక్ చేసుకోవచ్చు, లేదా పపాయాతో బ్రేక్ చేసుకోవాలి. అలా సింపుల్ ఫుడ్స్ ఏదైతే ఉంటాయో అలా బ్రేక్ చేసుకోండి, సరిపోతుంది. ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతే మనం కరెక్ట్గా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయగలిగితే మన మైండ్, మన బాడీ హీల్ అవుతుంది. దాంతోపాటు మిస్ ఇండియాకి, మిస్ యూనివర్స్కి ఉన్నంత ఏదైతే వస్తుందో అక్కడి దాకా కూడా మనం వెళ్ళొచ్చు. బట్ మనకు కావాల్సింది ఫస్ట్ ఫిట్నెస్. సో ఫస్ట్ ఫిట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫిట్గా అవ్వండి, సరిపోతుంది. సో టెన్షన్ ఏం తీసుకోవద్దు. మనం ఒక్కసారి మారాలి అనుకుంటున్నాం చూసారా, అదే బిగ్ చేంజ్, అదే చాలా పెద్ద విషయం. సో వెయిట్ ఉన్నాము అదంతా తీసేసుకోండి, మనసు మంచిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి. సో ఏ టెన్షన్ అవసరం లేదు, స్మూత్గా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.